ఇప్పుడు చైల్డ్ డెడికేషన్ ఉంటుంది. చైల్డ్ డెడికేషన్లో మన బ్రదరు, ఎల్డర్ బ్రదరు విల్సన్ బ్రదరు, రవీంద్ర బ్రదరు, వారి ద్వారా ఆ చైల్డ్ డెడికేషన్ జరుగుతుంది. ఆ చైల్డ్ డెడికేషన్ తల్లిదండ్రులు జెర్మియా, అనుష వారి పిల్లల్ని తీసుకొని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నారు. బ్రదర్ మీరు కూడా. పిల్లలు దేవుడిచ్చిన బహుమానములు. All of us were children sometime or the other. మనందరం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే. Yeah. Children are like a small nursery plant which starts sprouting. పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే చిన్న మొక్కల్లాగా అప్పుడే ఎదుగుతున్న వాళ్ళు. And how we grow that plant? ఆ మొక్కని మనం ఎలా పెంచుతున్నాం? We pour water. మనం నీళ్లు పోయటం ద్వారా. We put some manure. మనం ఎరువేస్తాం. Not only that, we protect it from sheep, lamb or cow which tries to eat it. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా ఏమైనా జంతువులు వాటిని తినకుండా మనం కాపాడతాం. Yeah. Some places they put lot of water and manure. కొన్ని చోట్ల వాళ్ళు ఎంతో నీళ్లు పోసి ఎరువేస్తూ ఉంటారు, కానీ But they don't put a fence. కానీ వాళ్ళు ఫెన్స్ వేయరు. Yeah. They don't protect the children. ఆ పిల్లల్ని వాళ్ళు కాపాడరు. Yeah. So cow and sheep and lamb, they may come through mobile to eat. గొర్రెలు వస్తాయి, ఆవులు వస్తాయి, ఫోన్ల ద్వారా వస్తాయి. Or through the worldly people it may come. లేకపోతే లోకానుసారమైన మనుషుల ద్వారా వస్తారు. It may come in any form. ఎలా అయినా రావచ్చు వాళ్ళు. Because we find that the devil is a deceiver. ఎందుకంటే అపవాది మోసగాడు. Yeah. Through the టీవీ ద్వారా రావచ్చు. and what they see outside. బయట వాళ్ళు చూసేదాన్ని బట్టి రావచ్చు. So it is our duty to protect them. కాబట్టి వాళ్ళని భద్రపరచడం, కాపాడటం అనేది మన ధర్మం. So are we feeding them with good quality water and manure? కాబట్టి మంచి నీళ్లతోనూ ఎరువుతోనూ వాళ్ళని పోషిస్తున్నామా? In Bible the word of God is compared to water. బైబిల్లో దేవుని యొక్క వాక్యం నీళ్లతో పోయబడింది, నీళ్లతో పోల్చబడింది. Yeah, in John chapter 3 and verse 3 we read, unless we are born of యోహాను 3:3లో మనం చూస్తాము, నీళ్లతోనూ ఆత్మతోనూ మనము unless we are born with the spirit and water. నీటితోనూ ఆత్మతోనూ మనము జన్మించినట్లయితే. So that water is compared to the word of God. ఇక్కడ నీరు అంటే దేవుని వాక్యం. So we are not to pour regularly the water. కాబట్టి క్రమంగా నీళ్లు పోస్తూ ఉండాలి.